హాయ్ హలో నమస్తే, ఇదే మన ఛానల్ బన్నీ ఫుడ్ స్పాట్. ఓకేనా, ఈరోజు మనం చేసుకోబోయేది బిర్యానీ. ఓకే, దమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ శుభ్రంగా కట్టుకోండి. ఓకేనా, నీట్గా దానికి ఘాట్లు పెట్టుకోండి. తర్వాత మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకోండి. కచ్చా మసాలాకి సపరేట్. ఓకేనా, అది పచ్చి వేసుకో బిర్యానీకి. ఓకేనా, నెక్స్ట్ గీవే యాడ్ చేసుకోండి ఫుల్గా, మీకు తగినంత. ఫుల్గా అంటే ఇష్టమైనట్టు కాదు. ఓకేనా, తర్వాత గరం మసాలా, కారం, పసుపు, సాల్ట్ ఇవి యాడ్ చేసుకుని మిక్స్ చేయండి కొంచెం. ఓకేనా, తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోండి. అది వేసుకుని శుభ్రంగా కర్డ్ కూడా వేసుకోండి. నెక్స్ట్ కర్డ్ వేసుకుని నీట్గా మిక్స్ చేయండి. బట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా 20 minutes గ్యాప్ ఉండి. ఓకేనా, తర్వాత మన బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోండి. దాన్ని ఫుల్గా మిక్స్ చేయండి. ఓకేనా, తర్వాత ఇది ఎందుకు వేసాను అంటే కర్డ్ సరిపోలేదు, అందుకే వేసాను. చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి. వాటిని ఫుల్గా మిక్స్ చేసి మసాలా పడేటట్టు చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఓకేనా, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేను నైట్ ఒక మూవీ చూసాను, దియా. అబ్బా, అది ఎటువంటి సినిమా ఎలా మిస్ అయ్యారంటారు అనిపించింది. అంత బాగుంది, లాస్ట్లో హీరో హీరోయిన్ చచ్చిపోతాం మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ట్రైన్ సీన్కి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. లైఫ్ ఎలాగో హ్యాపీగా ఉంటుందా, సినిమా ఉన్న హ్యాపీ ఎండింగ్ ఉండరు బాబు అనిపించింది. ఈ మసాలా అంతా ఫుల్ మిక్స్ చేసి 1 hour సైడ్ పెట్టండి. ఓకేనా, తర్వాత రైస్ కాడికి వస్తే ఇంత పెద్ద హండి తింటారు అనుకుంటున్నారేమో. 5-6 బిర్యానీలు వేస్తాను కదా, అందుకే అది. ఓకేనా, మన రైస్ కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్, గీ, ఇంకా పుదీనా వేసుకుందాం. వేసుకుని నీట్గా సిల్వర్ ఫాయిల్ వేసుకోండి. పైన సిల్వర్ ఫాయిల్ వేసుకుని టైట్గా మూత పెట్టేసి 20 minutes మాదైతే పెద్ద స్టవ్ కట్టి 20 పెట్టుకుంటాను. కొన్ని షూట్ చేయలేకపోయాను. ఈ పట్టు చేసినప్పుడు బాగా షూట్ చేస్తాను. అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.